విద్య ఉన్నోడికేనా లేనోడికి కరువేనా? పేదోడు చదువుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్య పైన సమూలమైన మార్పులు తీసుకురావాలి. అందరికీ నమస్తే. మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. విద్య ఒక జీవితాన్ని మారుస్తుంది, విద్య ఒక తరాన్ని మారుస్తుంది. అలాంటి విద్య పేదోడికి ఎందుకు భారమైంది? అలాంటి విద్య పేదోడు చదువుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? అలాంటి విద్య అంగట్లో సరుకుగా ఎందుకు మారింది? అలాంటి విద్య ప్రభుత్వాలు ఫ్రీగా ఎందుకు అందించలేకపోతున్నాయి? విద్య ఉన్నోడికేనా, విద్య లేనోడికి కరువేనా? ఇలాంటివి విషయాలు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తున్న పరిస్థితుల్లో విద్య అనేది చాలా కాస్ట్లీగా మారింది. స్కూల్ విద్య అయినా సరే, కాలేజ్ విద్య అయినా సరే, ఏ విద్య అయినా కొనాల్సిన పరిస్థితి, చదువు కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే లక్షల్లో ఫీజులు వెళ్ళినప్పుడు పేదోడు 2 పూటలు తిండి తినడానికి పొద్దుందా కష్టపడి ఆ కష్టంతోనే బతకాలనుకున్న పేదోడికి ఆ విద్య అందని ద్రాక్షగా మారింది. ఒక ఉన్నత విద్య చదవాలంటే ఆ విద్య పేదోడికి మరింత గుదిబండగా మారింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పేదోడు విద్యకు దూరంగాడా? పేదోడు చదువుకోలేని పరిస్థితులు ఏర్పడవా? నిజంగా పేదోళ్ళంతా విద్యను అందుకోగలుగుతున్నారా? ఎందుకు అందుకోవడం లేదు? ఇలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ అందరు కలిసి ఈ ఫీజులు మాకు గుదిబండగా మారినాయి, ఈ ఫీజులను తగ్గించండి, ప్రభుత్వం చొరవ చూపండి, ఈ ఫీజులు ఇంత ఉంటే మేము మోయలేము, మా పిల్లల్ని చదివించలేము, మా పిల్లల్ని బడికి పంపించలేము, కాబట్టి ఒక్కసారి పాలకులారా మా సైడ్ చూడండి, పాలకులారా మా గోడు పట్టించుకోండి, పాలకులారా మా పిల్లల భవిష్యత్తును పట్టించుకోండి, పాలకులారా మా పిల్లలకు విద్యను అందించండి అని చెప్పి పేరెంట్స్ దీనంగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఆ విద్యా ఫీజులు మేము చెల్లించలేము, ఆ విద్యా ఫీజులు మేము మోయలేము అని చెప్తూ పేరెంట్స్ కమిటీ ఏర్పడి ఆ స్కూళ్ళ దగ్గర ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యాల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్య పైన సమూలమైన మార్పును తీసుకురాలేకపోతున్నాయి, విద్యను ప్రక్షాళన చేయలేకపోతున్నాయి, ఫీజులను నియంత్రించలేకపోతున్నాయి. ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలు అందినంత దండుకునే పరిస్థితి ఏర్పడ్డప్పుడు వాటిపైన ఒక నివారణ నియంత్రణ చర్యలు చేపట్టలేకపోతున్నాయి. చూడండి, ఒక్క స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లగానికి కూడా 5 నుంచి 10 లక్షల స్కూల్ ఫీజులు ఉంటున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో 3 నుంచి 5 లక్షల ఫీజులు సంవత్సరానికి ఉంటున్నాయి. ఇవి పేదోడు కట్టగలరా? మరి ఆ పేదోడికి ఆ విద్య అందాలంటే ప్రభుత్వం పట్టించుకోదా? ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాలు, నిరసనలు ఇవన్నీ తెలియజేస్తే 2016లో నాటి ప్రభుత్వము ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, మాజీ వైస్ ఛాన్సలర్ తిరుపతి రావు గారితో కమిటీని వేసింది. ఆ కమిటీ అధ్యయనం చేసి 2018లో నివేదిక ఇచ్చి అప్పుడు ఏం చెప్పిందంటే 10% ఫీజులు పెంచుకోవచ్చు అని చెప్పింది. ఆ 10% ఫీజులు పెంచుకోవచ్చు అంటే ఆ ఫీజులు నిజంగా కళాశాలలు కానీ స్కూల్ కానీ 10% పెంచుకుంటున్నాయంటే లేదు, ఏవేవో కారణాలు చెప్పి, ఏవేవో రీజనల్ చెప్పి చాలా దండుకుంటుంది. అదేవిధంగా ప్రభుత్వము 2022లో అదే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఒక సబ్ కమిటీని వేసిన ఫీజులు తగ్గిస్తా అన్నది. కానీ ఆ ప్రభుత్వం పోయింది, అది చేయలేదు కూడా. ఆ ప్రభుత్వం పోయినాక వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణలో, కాంగ్రెస్ ప్రభుత్వము ఫీజులను నియంత్రిస్తాం, ఫీజుల పెరుగుదలను కట్టడి చేస్తాం, పేదోడికి కూడా విద్య అందుబాటులో ఉండేగా ఒక చర్యలు తీసుకుంటామని చెప్పింది. నెలన్నర క్రితం కూడా ఒక ప్రకటన చేసింది. మరో 2 నెలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి ఆ ప్రకటనకు సంబంధించి ఎలాంటి విషయం ఇంతవరకు బయటికి రాలేదు. ఆ ప్రకటనకు సంబంధించి ఎలాంటి చర్యలు ఇంతవరకు చెప్పలేదు. అంటే వచ్చే విద్యా సంవత్సరం కూడా లక్షల ఫీజులు చెల్లించాల్సిందేనా? ఆ లక్షల ఫీజులు చెల్లించలేని పేదోడి పరిస్థితి ఏంటి? పాలకులారా, మిమ్మల్ని ఎన్నుకున్నది విద్యను ఫ్రీగా అందించండి, విద్యను రీజనబుల్గా అందించండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య సరైన అందుతున్న ప్రజలకు ప్రైవేటు పాఠశాలలపైన మమేకం ఏర్పడి, ఇష్టం ఏర్పడి, మా కొడుకు ప్రైవేటు పాఠశాలలో చదవాలి, ఎందుకంటే పక్కింటోడు చదువుతున్నాడు కాబట్టి మేము కూడా ప్రైవేటు పాఠశాల పంచుతామని చెప్పి పక్కోని పోల్చుకొని వీళ్ళు ప్రైవేటు పాఠశాల పంచుతారు, పంపి
అక్కడ ఆ ఫీజులు కట్టలేక గుదేలవుతారు. ఆ ఫీజులు కట్టలేక కుదేలవుతున్నటువంటి ఈ పేదల పరిస్థితి దీనంగా మారుతుంది. అప్పులు చేసినటువంటి పరిస్థితి వడ్డీలు కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి విద్య అనేది నిజంగా ఏ ప్రభుత్వమైనా విద్యా వైద్యం పేదలకు అందించినట్లయితే ప్రజలు ఏవికు ఆశించరు. ఒక విద్య అనేది పేదలకు దొరికినప్పుడు ఆ కుటుంబంలో చదివిన బిడ్డ ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించినప్పుడు ఆ కుటుంబం యొక్క జనరేషన్ ఒక తరమే మారిపోతుంది. తర్వాత వచ్చే తరాన్ని కూడా అతను మార్చగలుగుతాడు. తర్వాత వచ్చిన తరాన్ని కూడా ఆ బాలిక మార్చగలుగుతుంది. కాబట్టి విద్యా ఫలాలు ఏవైతే ఉన్నాయో పేదలకు అందేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం 2 నెలలే ఉంది కాబట్టి అసలు ఈ అసెంబ్లీలోనే ఒక బిల్లు తీసుకొస్తా అని చెప్పి ఈ అసెంబ్లీలోనే ఆ ఫీజుల నియంత్రణకు ఒక ప్రకటన చేస్తామన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ ప్రకటన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రకటన చేసి పేదలకు విద్యను అందించేందుకు ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.